చికెన్ టిక్కా చేస్తూ ఉంటానండి. ఎక్కడ కిప్ చేయకుండా చూడండి. మీకు మొత్తము చూస్తేనే అర్థమవుతుంది ఎలా చేస్తూ ఉన్నానని, లేకపోతే అర్థం కాదండి. ఒక్కసారి దయచేసి మొత్తం కిప్ చేయకుండా చూడండి. ఎలా ఉందండి చికెన్ టిక్కా? సూపర్గా ఉంది. పక్కలో రైస్ వేసుకోవడము, చికెన్ టిక్కా తినడము, అంతేనండి. ఎక్సలెంట్గా ఉడికింది, సూపర్గా ఉంటుంది. మీరు వండుకొని తినండి. చూడండి, బాగా ఉడుకుతూ ఉంది. చికెన్ బాగా ఎమ్మిగా ఉడుకుతూ ఉంది. కొద్దిగా మిరప్పొడి, ధనియాల పొడి, మసాలా పొడి వేయండి, కలపండి. హాయ్ అండి, నేను మీ ముని. ఈరోజు ఏమంటే చికెన్ టిక్కా చేసుకోబోతున్నామండి. దానికి ఏమేమి ప్రాసెస్ కావాలనేసి చూసుకుందాం. పచ్చిమిరపకాయలు 5, చిన్న టమోటాలు 3 అండి. అలా కొద్దిగా కొత్తిమీర, అల్లము, ఎల్లిపాయలు, లవంగ, చెక్క, ఉల్లిగడ్డ. ఇదంతా కట్ చేసి రెడీ చేసుకుంటామండి. ఇదంతా కట్ చేసి రెడీ చేసుకుని తర్వాత చికెన్ టిక్కా ఎలా చేయడం అనేసి నేను చూపిస్తాను. చికెన్ టిక్కా ప్రాసెస్: టమోటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లము, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, అంతే అండి. టమాటా, చికెన్ టిక్కా అనేది సూపర్గా ఉంటుందండి. వండి తినాలే కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. వండే విధంలో వండితే సూపర్గా వండుకోవచ్చు. అల్లము, వెల్లుల్లి పేస్ట్ అండి, టమోటా, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు చికెన్ తీసుకున్నాము, కొత్తిమీర తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ సేమ్ చేసేదని చూద్దాం. పెనం కాగిపోయిందండి, ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ ఎక్కువ వేయకండి, కొద్దిగానే వేసుకోండి. ఆయిల్ ఎక్కువ తింటే కొంచెం ప్రాబ్లం, అందుకే ఎక్కువ ఆయిల్ వేయకూడదు. ఆయిల్ కాగిపోయింది కాబట్టి పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు వేస్తాం.
ఎల్లిపాయలు, అల్లము, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు కొంచెం అంతే అండి. ఇది వచ్చి మనము అట్లే ప్రిపేర్ చేస్తాం. మిక్సీలో అంతా వేయలేదండి, పేపర్లో పెట్టి దంచుకున్నాం. పేపర్లో పెట్టి దంచుకుంటేనే అది బాగుంటుంది. మిక్సీలో అంతా వేయడం నచ్చదండి. అలా కూడా వేయకూడదండి. అప్పుడంతా ఆ కాలంలో ఎవరు మిక్సీలో వేస్తున్నారు. వాసన చూస్తారా అమ్మని ఎంత బాగా వస్తుంటారో. ఎల్లిపాయలు రెండు ఏం వేయకండి మీరు కూడా ఇంట్లో. జాజికాయ అంట, జాపత్రి అంట, అదంతా ఏమి వేయమండి. ఖాళీ అల్లము, ఎల్లిపాయలు, 2 లవంగాలు, కొద్దిగా చెక్క, కొద్దిగా బిర్యానీ ఆకు. స్మెల్ కావాలంటే బిర్యానీ ఆకు వేసుకోండి, లేకపోతే అది కూడా వద్దు. అలాగే చేస్తేనే బాగుంటుంది. న్యాచురల్గా అప్పట్లో ఆ కాలంలో అంతా ఇలాగే ఉండేవాళ్ళు. అప్పుడంతా ఏమునిందండి, మసాలు, బిర్యానీ మసాలు, అది జాజికాయ, అది ఏముండదు. అప్పుడు ఫుడ్ తింటేనే హెల్తీగా బాగుంటుంది జనాలు. అప్పట్లో సాంబార్ చేస్తే కూడా చికెన్ సాంబారు అంత రుచిగా ఉండేది అప్పుడు వండితే. ఇప్పుడు ఏమండి వేస్తే ఒకే వాసన, మసాలా తినేసి గ్యాస్ట్రిక్ చెప్పలేము, ఇంకా అన్ని ప్రాబ్లాలు వస్తుందండి. అందుకని ఎందుకు అదంతా ఊరికే మనం అదంతా ఇదంతా వేసి ఎంత ప్రాబ్లం. అందుకే ఇలాగే చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చికెన్ వేస్తామండి. ఆల్రెడీ 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ వేస్తాము. చికెన్ ఎప్పుడూ కానీ వితౌట్ స్కిన్నే తీసుకోండి. స్కిన్ తీసుకోమాకండి. చికెన్ వితౌట్ స్కిన్నే బాగుంటుంది. విత్ స్కిన్ తీసుకోమాకండి. నేను స్కిన్ లెస్ తీసుకుంటాను. ఇంకా ఈ చికెన్ బాగుంది, చేసేకి బాగుంటుంది. లేదా అట్లా విత్ స్కిన్ తినేకే ఇష్టం ఉంటే మీకు బర్న్ చేసి తీసుకోండి. చికెన్ వేసి ఏమరా టమోటా వేయక ముందరే చికెన్ వేసాడు, టమోటా వస్తుందో లేదని ఆ డౌట్ మీకు వచ్చింది ఏమంటే ఆ డౌట్ రావద్దు. ఆ డౌటే అసలు పెట్టుకోకండి. ఫస్ట్ నూనెలో చికెన్ని వేపుకోవాలి. చికెన్ వేపుకుంటే టమోటా వేస్తే ఫస్ట్ చికెన్ కన్నా ముందు చికెన్ ఉడికి గెలిచేదండి టమోటా. దానివల్ల ఎప్పుడు టమోటా చికెన్ వేసిన తర్వాతే ఎప్పుడు అందరూ టమోటా మిక్సీకి వేసుకొని అది ఏమో రుబ్బి పోస్తారండి. అలా చేయమంటారు. అలా చేస్తే టేస్ట్ ఉండదు. టమోటా ఎప్పుడు కట్ చేసి వేసుకోండి. మిక్సీకి వేసి మాత్రం వేయమంటారు టమోటా చికెన్కి ఎప్పుడు. కానీ అలా చేస్తేనే బాగుంటుంది. ఇలా మనం మిక్సీకి వేసి రుబ్బేసి అదే మసాలా వేసి రుబ్బి అది ఇది వేసి అలా చేయమాకండి. అలా చేస్తే అస్సలు బాగుండదు. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా పసుపు పొడి వేసుకుంటాం. కొద్దిగా పసుపు పొడి, తర్వాత కొద్దిగా ఉప్పు. ఇదిగంటే నేను అప్పుడు కల్లుప్పే వాడతాను. సాల్ట్ వేయను అసలు. కల్లుప్పే వేస్తాను. సాల్ట్ వాడను నేను. సాల్ట్ వేయను, కల్లుప్పే వేస్తాను. కొద్దిగా ఉప్పు, పసుపు వేసి తర్వాత కొద్దిగా కలబెట్టుకున్నాను. మిక్సీ కావాలంటే ఎల్లిపాయలు అది కూడా వేయమండి. కానీ వేసుకోవాలంటే ఎల్లిపాయలు అది వేసుకోండి. వేసి మిక్సీకి వేసేసి అంగిలో తీసుకోవద్దు. రెడీమేడ్ మీరే తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బాగానే ఉంటుంది. 2-3 అంటే అప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది. మరి 2-3 రోజులు నిలువ పెట్టి వేసుకుంటే 5 నిమిషాలు కూడా పట్టదండి. 2 సెకండ్లు ఇంకా మిక్సీకి వేసి అలాగే వేసేయండి. ఏముందంటే
నేను మిక్సీకి అంతా వేయలేదండి, మిక్సీకి వేయను కూడా వేయను నేను అలాగే పట్టుకున్నాను. కాసేపు మూసి పెట్టానండి, కాసేపు మూసి పెడితే మగ్గుతుంది. బాగా ఉడికిందండి, చికెన్ మంచిగా నీళ్ళు వదిలింది. ఇంకా దాంట్లో టమాటా వేసుకుందామండి. టమాటా వేసుకొని కొంచెం కలబెట్టేసి వదులుతానంటే బాగా టమాటాలా మగ్గుతుందండి. ఏం లేదండి, ప్లీజ్ ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేసుకోండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎప్పుడు మిమ్మల్ని అడిగేది అదే అండి. మీరు ఆశిస్తే నేను ఇంకా కొంచెం ముందుకు వస్తాను, ఇంకా మంచి వీడియోలు చూపిస్తానండి. యాక్చువల్లీ ఇప్పుడు నాకు ఇది లేదు కాబట్టి నేను ఇంట్లో కుకింగ్ ప్రాసెస్ చేస్తూ ఉన్నానండి. ఆల్రెడీ నేను 3 ఏళ్ళు కుకింగ్ చేశానండి. నాకు తెలుసు ఏ వంటకు అయినా చేస్తాను. మీకు ఏమైనా కావాలంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను చూపిస్తాను మీకు ఎలా చేయడం, ఏం చేయాలా, మీకు ఏం కావాలని నన్ను అడగండి, నేను చేసి చూపిస్తా. నాకు యాక్చువల్లీ 3 ఇయర్స్ సర్వీస్ ఉందండి కుకింగ్లో. కుకింగ్ చేస్తాను నేను. మళ్ళీ ఇది కొంచెం రిచ్ అయిందంటే నేను ఇంకా మళ్ళీ వీడియోలు చేసి వెళ్ళిపోతానండి అవుట్ సైడ్. మన ఇండియా అంతా తిరగాలనేది నా కోరిక అండి. మంచి మంచి వీడియోలు మీకు చూపిస్తాను. తప్పకుండా ఒక్క లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఒక షేర్ చేసుకోండి. మీ వాళ్ళకి షేర్ చేస్తే కూడా వాళ్ళు కూడా ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేసుకుంటే నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అదే మీతో నేను ఆశించేది. ఏం ఆశించనండి, అదే ఆశిస్తాను. యాక్చువల్లీ నేను చెప్పాను మీకు ఒక వీడియోలో, నాకు హెల్త్ బాగలేదండి. ఒక 3 లక్షల దాకా ఖర్చు అయింది. ఆ 3 లక్షలు ఖర్చు కాకపోయింటే ఆ 3 లక్షలు ఎత్తుకొని ఈ కొందికి నేను వెళ్ళిపోయావాడిని మీకు ఇండియా చూపించడానికి వెళ్ళిపోయావాడిని. నా గోల్ కూడా అదే, నేను అంతా చూడాలనేది. మధ్యలో నాకు హెల్త్ బాగా లేకుండా 3 లక్షలు కాస్త స్లో అయిపోయింది. ఈ వీడియో ఎక్కడా కిప్ చేయకుండా చూస్తేనే నేను ఏం చెప్పాను, నేను ఏం చేస్తా ఉన్నాను అనేసి మీకు తెలుస్తుందండి. దయచేసి వీడియో కిప్ చేయొద్దండి, బాగుంటుంది. వీడియో మొత్తము చూసిన తర్వాత మీకు అర్థమవుతుందండి ఎలా చేసాను ప్రాసెస్ అనేది. వీడియో కిప్ చేయకుండా మొత్తము చూడండి ప్లీజ్. ఇప్పుడు కొద్దిగా కారం పొడి, మీరు రెడీమేడ్ మసాలా నువ్వు వేస్తా ఉండవు మాకు చెప్తావు అనుకున్నామండి. ఇది మా అమ్మ వచ్చి మిరపకాయలు తీసి మిషన్కి వేసుకొని వచ్చిందండి. మిరపకాయలు అట్లే ధనియాలు దాంతో ఇంకా ఏమేమో మసాలు వాళ్ళు కలిసి చేస్తారండి. అది ఏమేమో తీసి మొత్తం మిషన్కి వేసుకొని వస్తారండి. కల్తీ లేదండి, ఏమి కల్తీ లేదు. అది మేము మిషన్కి వేసుకొని వచ్చిందే. దాన్ని ఇంకా పడి కొట్టుకొని వచ్చి పెట్టుకున్నాము, అదే వేస్తున్నానండి నేను. కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా అండి, కొద్దిగా జీలకర్ర పొడి అండి, కొద్దిగా వేసుకోవాలి జీలకర్ర పొడి, లేకపోతే అది సెట్ కాదు.
ఎలా ఉంది. చికెన్ టిక్కా అంటారండి దీన్ని. బాగా చేయొచ్చు. ఎలా చేయాలనేది చూడండి, బాగుంటుంది. చికెన్ టిక్కా ఉడుకుతూ ఉందండి. చికెన్ టిక్కా అంటారండి. ఏమి అంతా వేసాడు, పెరిగేయలేదు అనుకుంటున్నారా? పెరుగు వేయనండి నేను. పెరుగు ముందంతా ఎవరు వేస్తూ ఉన్నారండి? ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నారు పెరిగేయడము, దాంట్లో అది వేయడము, నిమ్మకాయ వేయడము. ఇదంతా కొత్త ప్రాసెస్ అండి. కానీ అబ్బిట్లో ఆ కాలంలో మనం హెల్తీ ఫుడ్ తింటా ఉన్నప్పుడు పెరిగేయరు, నిమ్మకాయ వేయరు, ఏమీ వేయరండి. వాళ్ళ దగ్గర ఉండింది లేనిది పెట్టి సాంబార్ చేసేవాళ్ళు, ఏదైనా కర్రీ కానీ చేసేవాళ్ళు. ఎంత హెల్తీగా ఉంటుందండి. అంత హెల్తీగా అప్పుడు అంటే 100 ఏళ్ళు, 110 ఏళ్ళు, 120 ఏళ్ళు రికార్డు సాధించేవాళ్ళు. ఇప్పుడు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వస్తే చాలండి, పోతా ఉంటారు. ఎందుకని మొత్తం కెమికల్ ఫుడ్ తిని 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 అది ఇది పెరిగే, అల్లమే, చింతకాయ పచ్చికాయ, అది ఏమండి అదంతా. మనం నేచురల్గా చేసుకొని తిని చూడండి. ఇంట్లో ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. గ్యాస్ట్రిక్ రాదు, షుగర్ రాదు, ఏమి రాదు. లేకపోతే గ్యాస్ట్రిక్, షుగర్ మొత్తం కాయలాలు వస్తుంది, అందరూ పోతారండి. అదే ప్రాసెస్. దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర వేస్తామండి. బాగా ఉడికి దగ్గరికి వచ్చేసింది. కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఇలా కలిపెట్టేసామండి. కలిపెట్టేస్తాము. కలిపెట్టేసి ఆఫ్ చేసేయడం అండి. ఆఫ్ చేస్తే సరిపోతుందండి. సూపర్గా ఉడికింది. హైలైట్ అండి, సూపర్గా ఉడికింది. సూపర్ అండి, హైలైట్. బా మెత్తగా ఉడికిందండి. ముక్క మాత్రం సూపర్గా ఉడికింది. చెప్పే పనే లేదండి. హైలైట్గా ఉడికింది ముక్క. ఎమ్మీగా తినేయడమేనండి. సూపర్గా ఉంటుంది. చూడండి, చికెన్ టిక్కా అంటారండి దీన్ని. నేను ఎలా చేసానో చూశారు కదా. ఇప్పుడు దాంతోపాటు అన్నం అండి. అన్నం వండి పెట్టుకున్నాను. అన్నం ఆ రెండు కాంపిటీషన్ ఇంకా వేసుకొని తినడమేనండి.